హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి వీడియో అయితే చూపిస్తుంది. ఆ వీడియో చూసి ప్రభావతి అయితే చాలా కోప్పడుతూ ఉక్రోషంతో ఉడికిపోతూ ఉంటే అప్పుడే కామాక్షి అయితే, ఏంటి ప్రభావతి అంతలాగా కోపం తెచ్చుకుంటున్నావు, ఏం చేస్తావు అని కామాక్షి అడగడంతో, నేనా ఏం చేస్తానో ఇవాళ ఉగ్ర రూపం మీరే చూస్తారు కదా, దా రోహిణి అని చెప్పేసి రోహిణిని పట్టుకొని తీసుకువెళ్ళి శివ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ప్రభావతి. వెళ్ళంగానే శివ కాలర్ పట్టుకుని లాక్కొని తీసుకొచ్చి వాడిని కొడుతూ ఉంటుంది. కొట్టాక చెప్పు తీసుకుని మళ్ళీ కొడుతుంది శివాని. అది చూసి మీనా అయితే తట్టుకోలేక, అత్తయ్య ఏంటిది అలా ఎలా కొడతారు, అసలు మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మీనా అంటుంటే, ఏంటి ఏమనుకోవాలి, తప్పు చేసిన వాడిని సమర్థిస్తున్నావేంటి నువ్వు అని ప్రభావతి అంటుంటే, నేను సమర్థిస్తున్నానా, అసలు మా తమ్ముడు అంత పెద్ద తప్పేం చేశాడు, మీరు చెప్పుతో కొట్టేంత పెద్ద తప్పు ఏం చేశాడు అత్తయ్య మా వాడు అని చెప్పేసి మీనా అడిగేసరికి, ఏం తప్పు చేశాడా, నా దగ్గర ₹1,00,000 కొట్టేసింది ఎవడో కాదు మీ తమ్ముడే, రోహిణి ఆ వీడియో చూపించు అని ప్రభావతి చెప్పేసరికి రోహిణి అయితే తన ఫోన్లో ఉన్న వీడియో అయితే ప్రభావతికి చూపిస్తుంది. అది చూసి మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంట్రా శివ ఇంత పని చేసావా నువ్వు, నమ్మలేకపోతున్నాను రా, ఎందుకురా ఇలా చేశావు అని మీనా అంటుంటే, అది కదక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నన్ను దొంగ అని నా బ్యాగ్ మొత్తం చెక్ చేయించి నన్ను దొంగ కింద సృష్టించారు కదా వాళ్ళ ఇంట్లో, అందరి ముందు నీ పరువు నా పరువు తీశారు కదా, అదే కాకుండా నిన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉండేవాళ్ళు, అది చూసి తట్టుకోలేక మీ అత్తయ్యకు ఒక గుణపాఠం చెప్పాలని నేను గుణ ప్లాన్ వేసి అదిగో మీ అత్తయ్య బ్యాగ్ని కొట్టేద్దాం అనుకున్నాము, అలాగే ఇద్దరం ప్లాన్ వేసి వెళ్ళాము, ఇందులో మాత్రం నా ముఖం ఒక్కటి కనబడేలాగా అప్లోడ్ చేశారు, నాకు తెలిసి ఇదంతా గుణ చేసి ఉంటాడు, తన దగ్గర మానేశాను కదా పని, కక్ష కట్టినంతా చేసి ఉంటాడు అనేక శివ అంటుంటే, నాకెందుకు, ఎవరు ఏం చేస్తే నాకెందుకు, నా డబ్బులు దొంగతనం చేసిన నువ్వే, అందులో నువ్వు ఉన్నావు, నాకు అనవసరం, నాకు సంబంధం లేదు, ఖచ్చితంగా నన్ను మాత్రం నేను జైల్లో పెట్టే తీరుతాను అని ప్రభావతి అంటుంటే, వద్దత్తయ్య అనేక మీనా అయితే క్షమాపణ అడుగుతుంది. మీరు ఎవరు క్షమాపణ చెప్పినా నాకు అనవసరం, నేను మాత్రం వెండి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాల్సిందే అనిక కాలర్ పట్టుకొని బయటికి లాక్కొని తీసుకువెళ్తుంది ప్రభావతి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.